న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోదా శనివారం రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం ఆగస్టు 29న 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శుక్రవారం 10 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక నిన్న శనివారం మూడో రోజు మరో 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే నిన్న భారీ వర్షాలు పడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో, అయినా కానీ 15 కోట్లు గ్రాస్ రావడం గ్రేట్ అని చెప్పాలి. అలా టోటల్గా 3 రోజుల్లో 45 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో 12 కోట్లు గ్రాస్ వస్తే 3 రోజుల్లో, రాయలసీమ నుంచి 3 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 9 కోట్లు, అలా టోటల్గా 21 కోట్లు గ్రాస్ వచ్చింది మనకు తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 7 కోట్లు గ్రాస్ వచ్చింది 3 రోజుల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి ఎక్సలెంట్గా 15 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే అమెరికాలో $1 మిలియన్ దాటింది సినిమా 2 రోజుల్లోనే. అంటే ఇది $1 మిలియన్ వచ్చిన నానికి 10వ సినిమా. ఇక 3 రోజుల్లో $1.5 మిలియన్, ఇది 4వ సినిమా నానికి అమెరికాలో $1.5 మిలియన్ క్రాస్ అవ్వడం. అలా టోటల్గా 45 కోట్లు వస్తే 3 రోజుల్లో. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 6.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ నాని కెరియర్లోనే హయ్యెస్ట్ 80 కోట్లు అయితే తెలంగాణకి మన దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు ఈ సినిమాని. 12.5 కోట్లకు తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 12.5 కోట్లలో 6.5 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 3 రోజుల్లో. మరో 6 కోట్ల షేర్ వస్తే తెలంగాణలో హిట్ అయిపోతుంది. 6 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో అంటే మరో 12 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయినా కానీ కలెక్షన్స్ నాకు తెలిసి ఒక సేమ్ శనివారం మాదిరి ఒక 15 కోట్లు, వీలైతే 20 కోట్ల దాకా కూడా వెళ్ళొచ్చు. సో బాగానే ఉంటాయి కలెక్షన్స్, 50% రికవర్ అయిపోతుంది. ఇక రాయలసీమకి డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు కొంటే ఇక్కడ 1.5 కోటి షేర్ వచ్చింది 3 రోజుల్లో. మరో 3.5 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడే కొద్దిగా కష్టము నానికి, ప్లస్ వర్షాలు కూడా అడ్డం ఉన్నాయి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 12.5 కోట్లకు కొంటే, అంటే ఎక్కువగా మేజర్గా ఉత్తరాంధ్రకంతా దిల్ రాజు డిస్ట్రిబ్యూటరు. ఇక్కడ కూడా 6 కోట్లు వచ్చింది షేరు 3 రోజుల్లో. ఇంకా 6.5 కోట్ల షేర్ రావాలి ఇక్కడ, అంటే 13 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా వర్షాల వల్ల కొద్దిగా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈరోజు ఆదివారం కలెక్షన్స్ బాగా ఉంటాయేమో చూడాలి. అలా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో షేర్ వచ్చేసి 14 కోట్లు ఉంది. 14 కోట్లు షేర్ వస్తే అంటే 30 కోట్లకు కొన్నారు ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇంకా మనకు 17 కోట్లు షేర్ రావాలి మనకు తెలుగు రాష్ట్రాల్లోనే. అంటే 34 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి సినిమాకు మేజర్గా. ఈ ఆదివారం నాకు తెలిసి ఒక 10 కోట్ల దాకా రావచ్చు, మిగతావి మొదటి వారంలో వచ్చేస్తాయి. వర్షాల వల్లే పెద్ద దెబ్బ సినిమాకు, టాక్ రివ్యూస్ బాగా వచ్చాయి. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ, ఇది పాన్ ఇండియా సినిమా, అన్ని భాషల్లో రిలీజ్ అయింది. వీటికన్నిటికి కలిపి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు ఉంది. అంటే 5 కోట్లకు అమ్మారు పాన్ ఇండియాకి. 5 కోట్లలో 3.5 కోట్లు వచ్చి ఇంకా 1.5 కోటి షేర్ రావాలి, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి ఈరోజు ఆదివారం వచ్చే కలెక్షన్స్తో పాన్ ఇండియా లెవెల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక మేజర్గా ఓవర్సీస్ అమెరికాకు చూసుకుంటే 6 కోట్లకు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ 7.5 కోట్ల షేర్ వచ్చింది ఎక్సలెంట్గా. అంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. 1.5 కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఓవర్సీస్లో. అంటే మొదటి బ్రేక్ ఈవెన్ ఏరియా అమెరికా, అంటే ఓవర్సీసు ప్లస్ సూపర్ హిట్ 1.5 కోటి లాభాలు కూడా. ఇక ఈరోజు వచ్చే కలెక్షన్స్తో పాన్ ఇండియా లెవెల్లో, అంటే కన్నడ, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఈ ఆదివారం వచ్చే కలెక్షన్స్తో తెలిసిపోతుంది ఏది ముందు అవుతుంది. నాకు తెలిసి ముందు తెలంగాణ బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఆ తర్వాత ఇక రాయలసీమ, ఆంధ్రలో మొదటి వారం చూడాలి. అది మన న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోదా శనివారం రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 45 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 24 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్లకు కొంటే మరో 17 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 17 కోట్ల షేర్ రావాలి అంటే 34 కోట్లు గ్రాస్ రావాలి. ఇదంతా కూడా మనకు తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి మేజర్గా. వర్షాలు అడ్డం ఉన్నాయి, అయినా కానీ మొదటి వారంలో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఈరోజు ఆదివారం కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఓకే, బాయ్.